ఇది చట్టబద్ధంగా జరుగుతోంది. ఏది ఇవాళ జరుగుతోంది. గతంలోనేమో చట్ట వ్యతిరేకంగా జరిగింది. ఇది చట్టబద్ధంగా అందరినీ కూడా ఇవాళ కోర్టులు ఏ విధంగా కన్నెర్ర చేస్తున్నాయో చూసాం. ఎవరికి ఇవాళ బెయిల్ ఇవ్వని పరిస్థితి. ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలోనే చూశాను, గౌతమ్ రెడ్డికి ముందస్తు బెయిల్కి కోర్టు పక్కన పడేసిన పరిస్థితి. అంటే అసలు వీళ్ళు న్యాయమూర్తులే ఇవాళ బాధితులు కదా. ఇవాళ బోరగడ్డ అనిల్, లేకపోతే శ్రీరెడ్డి, లేకపోతే హరికృష్ణారెడ్డి, మన్విత్ రెడ్డి, వీళ్ళంతా కూడా వర్ర రవీంద్రారెడ్డి, వాళ్ళని చూస్తే జాలేస్తుంది ఒక రకంగా. జగన్ని నమ్ముకుని వాళ్ళు ఎలా నట్టేట్లో మునిగారో, అసలు ఎందుకు వచ్చిన బాధ. ఇలా స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ పెళ్ళాలేమో ఆ స్క్రీన్ మీదకి వచ్చి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. జగన్ కోసం వీళ్ళ జీవితాలని నాశనం చేసుకున్నారు, కళ్ళ ముందు కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటుంది ఏది, మేడం ఇందాక ఏదో అన్నారు, మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడుతూ గత మంత్రిత్వ శాఖల మంత్రుల పేర్లు తెలుసా అంటే, నాకు మంత్రిత్వ శాఖలు గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తెలియదు. మాఫియా శాఖల పేర్లు చెప్పమంటే చెప్తా నేను. వరుస పెట్టి లిక్కర్ మాఫియా మంత్రి అని అడగండి చెప్తా, శాండ్ మాఫియా మంత్రి అడగండి చెబుతా. అట్లా వరుస పెట్టి మీరు ఏ మాఫియా మంత్రి అని కనుక అడిగితే అంతే కదా. ఇప్పుడు రెడ్ శాండల్ మంత్రి అడగండి చెప్పేస్తాను స్పష్టంగా. అంటే ఇప్పుడు ఈ రోజు అడగండి సార్, ఏది ఇవాళ అదే రైస్ మాఫియా మంత్రి ఎవరు అని అడగండి, మీరు టక్కమని చెప్పేస్తాను అనమాట. అంటే దొంగ, లిక్కర్ దొంగ, మాఫియా దొంగ, ఇసుక దొంగ, రెడ్ శాండిల్ దొంగ, ఇలా ఏమో అంటే మాఫియా శాఖలుగా మంత్రిత్వ శాఖలు దొంగతనానికి అనర్హం అక్కడ. ఓకే, మీరు దొంగతనానికి అనర్హం, అదేది అవినీతికి అనర్హం. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నారు మేడం, ఆర్గనైజ్డ్ మాఫియా. ఏది ఆర్గనైజ్డ్ సైకోయిజం అన్నమాట. ఇవాళ ఉన్మాదం వ్యవస్థలోకి వచ్చేసింది, ఇవాళ మాఫియా వ్యవస్థీకృతమైందన్నమాట. ప్రతి మంత్రిత్వ శాఖల్లో మాఫియా అండి. ఏది ఇప్పుడు ఆ రేషన్ మాఫియా. ఈరోజు నిన్న మాట్లాడుతూ నాదెళ్ల మనోహర్ అసలు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాఫియా గురించి చర్చించే పరిస్థితి వచ్చిందంటే, గతంలో ఎన్ని కలెక్టర్ల కాన్ఫరెన్స్లు మనం చూసామమ్మా, ఎంతమంది ముఖ్యమంత్రులు కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టారు. చంద్రబాబే 15 ఏళ్లలో ఎన్ని కలెక్టర్ల కాన్ఫరెన్స్లు చేశారు. ఎప్పుడన్నా మాఫియా అనే పదం అక్కడ వచ్చిందా? అంటే ఎలా ఆర్గనైజ్డ్ మాఫియాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాఫియా ప్రతి మంత్రిత్వ శాఖలో చొరబడిపోయిందనమాట. దీన్ని రూట్ అవుట్ చేయాలంటే మరి ఏ సర్పయాగం చేయాలా? ఇవాళ 6 నెలల్లో చేస్తున్నది చూస్తున్నట్లయితే మనం నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మీరు కూడా చెప్పారు, అధికారులతో సినిమా టికెట్లు అమ్మించారు. అధికారులతో సినిమా టికెట్లు ఒకటే కాదు, అధికారులతో కిడ్నాపులు చేయించారు, అధికారులతో మద్యం అమ్మించారు, అధికారులతో చేయించని పాపం లేదు కదా వీళ్ళు. అంటే అధికార యంత్రాంగంలో ఎలా చొరబడింది, ఎలా వేళ్ళునుకుపోయిందనమాట. ఇప్పుడు వీళ్ళు టేకప్ చేస్తోంది, చేయాల్సింది ఆపరేషన్ మాఫియా హంట్ అనమాట. దీన్ని రూట్ అవుట్ చేయకపోతే, ఇప్పుడు మనం చూసాం ఏది గతంలో మన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన విమర్శలు ఏంటి, మాఫియా రాజ్గా జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్ అన్నారు వాళ్ళు ఓపెన్ గా వచ్చి. అరే ఎడ్యుకేషన్ మాఫియా అంట, ఫార్మా మాఫియా అంటే, ఎడ్యుకేషన్ మాఫియా ఫార్మా మాఫియా అన్నది ఎవరు? జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తి పోసాడు. ఇదేంటి ఎడ్యుకేషన్ మాఫియా అన్నాడు అనుకున్నా, చూస్తే నాకేమర్థమైంది, ఓహో అందులో బైజూస్ ఉంది, అందులో ఆ ట్యాబ్ల మాఫియా అనమాట. అసలు సిలబస్లోనే వీళ్ళు మాఫియా చేశారంటే, ఇక ఫార్మా మాఫియా అంటే ఏంటి? ఈ అరవిందోనా, ఈ అంబులెన్సుల మాఫియానా, లేకపోతే ఆ పోర్టులు, ఆ సెజ్లు, ఎలా ఇప్పుడు ప్రతి శాఖలో చొరబడినటువంటి ఈ మాఫియాని మరి రూట్ అవుట్ చేయడం. నిన్న కూడా అన్నారు కదా, ఒక ఇప్పుడిప్పుడే చీకట్లు తొలుగుతున్నాయి, కొంత పెట్టుబడులు కూడా వస్తున్నాయి, ట్రాక్ సెట్ చేస్తున్నాము అని సీఎం గారు నిన్న. ఈరోజు ఇవాళ మళ్ళీ 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ పైన ఇవాళ మరి ఏ దిశానిర్దేశం చేస్తారో చూడాలి. ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ వేస్తున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లు కానీ, ఈ క్వాష్ పిటిషన్లు కానీ వీళ్ళకి ఎంత మేరకు రక్షణ ఇస్తాయో చూడాలి. జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా అదే మాట్లాడాడు కదా, ఏమని, నేను పెడతా పోస్టు